కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్పై శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో తన ప్రతిక్రియ వ్యక్తపరిచారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మహాకవి గురజాడను తలుచుకున్నారు. కానీ బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనం ఏమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్తో బీహార్ ప్రయోజనం పొందింది. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఏపీ ప్రజలకు ఆత్మఘోష మిగిలింది. 12 మంది ఎంపీలతో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. 16 మంది ఎంపీలున్నా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కుదించడం బాధాకరం. సంపద సృష్టించడం తెలుసు, అనుభవం ఉన్న నాయకుడిని అని ఎన్నికల ముందు చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చాడు చంద్రబాబు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలిస్తే చెవిలో చెప్పు అని ఎన్నికలు అయ్యాక అంటున్నాడు. టీడీపీ మేనిఫెస్టోను బీజేపీ కనీసం ముట్టుకోలేదు. హామీలను ఎగరగొట్టడంలో నారా చంద్రబాబు టక్కుటమార విద్యలు కనిపిస్తున్నాయి అని బొత్స విమర్శించారు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మహాకవి గురజాడ గారిని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది, ప్రత్యేకమైన ప్రయోజనం ఏందనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే, ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే, ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతోనే, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తాలూకా, అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి. కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన సమావేశంలో చూస్తే బీహార్ సాధించింది, కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో ఇష్యూలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ, ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు. అదేంటంటే, మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే.
ఆయన ఏం చెప్పారు అన్న ఎన్నికల ముందు, నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని, కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నన్ను అడిగితే ఏమంటున్నారు, డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలో నేను. ఏమో దీని మీద ఈ సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా వాళ్ళు, ఆ కూటమిలో ఉన్న వాళ్ళు. లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదేనే చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళ తాలూకు అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు, ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళు ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు. వచ్చన్నారు కదా, మీకు వచ్చిన నా దగ్గర విద్యలు ఉన్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా. గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, టక్కుటమారా కనిపిస్తున్నాయి.